సార్ శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ మొత్తానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది అనుకోవచ్చు అంటారా? మీరు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం పూర్తయ్యే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే ఇప్పటి వరకు పూర్తయినటువంటి 80%తో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి పథకాలకి భారీ ఎత్తున కేంద్రం నుంచి కూడా నిధులు వస్తూ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది సార్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి? శాంతి ప్రసాద్ గారు. నమస్తే అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న సోదరులకు చూస్తున్న విషయం, పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా 3 అంగాలు ఉన్నాయి సార్. ఒకటి కుడి ఎడమ కాలువలు, రెండోది ప్రధానం అంటే వాటర్ మళ్లింపు చేసే ఇది పెడతాం చూసారు, గేట్లు పెట్టే ప్రాంతము, అది డైవర్షన్. ఇది ప్రపంచంలో ఏ నదికి లేని కొత్త వరవడి. రెండోది నీటి నిల్వ చేయడం కోసం కట్టే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఈ 3 ప్రధానమైన అంగాలు. వీటిలో మీకు నీటి మళ్లింపు చేయడానికి అవసరమైన స్పిల్ వే అనేది ఉంది సార్, అది దాదాపు పూర్తి అయిపోయింది. ఇక మనకి చేయాల్సింది ఏంటంటే ఈసీఆర్ఎఫ్, ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్. ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారు. కట్టి దాని ద్వారా ఈ స్పిల్ వే ద్వారా నీళ్లు మళ్లించి మళ్ళీ దిగువ వదులుతున్నారు. ఇది ఈ పోలవరానికి చాలా ప్రత్యేకమైన విశేషం. ఏ నది డ్యామ్ కూడాను ఆ పరివాహ ప్రాంతంలో కడతారు డ్యామ్. దీనికి డ్యామ్ పక్కకు కడుతున్నారు, పరివాహక ప్రాంతం పక్కన స్పిల్ వే అనేది. ఇప్పుడు దీని పరిగణలో తీసుకున్న తర్వాత ఈసీఆర్ఎఫ్ అనేది వచ్చేటప్పటికి 45 అడుగుల చిల్లర కట్టాలండి. అది 45.72 అడుగులు కడితే ఇది 150 అడుగులు 45.72 మీటర్లు ఎత్తు కడితే సుమారుగా 194.6 టీఎంసీలు నీటి నిల్వ చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రధాన ఉద్దేశం అక్కడ. అది చేస్తే కుడి ఎడమ కాలువల ద్వారా నీటిపారుదల గ్రావిటీ ద్వారా వెళుతుంది. గ్రావిటీ ద్వారా వెళుతుంది సార్, అంటే పైసా ఖర్చు లేకుండా నీరు ప్రవహిస్తుంది. కానీ ఇది జగన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు సాక్షి పత్రిక వచ్చిన వార్త నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ వార్త కోసం చూస్తున్నాను, చాలా ఎక్కడో ఉంది. అది నేను 22లో దీన్ని 2వ దశలుగా స్వీకరించిన మొదటి దశలో ఈసీఆర్ఎఫ్ 41.17 మీటర్లకు అంగీకరించి దానిలో 10,000 కుటుంబాలు డిస్ప్లేస్డ్ కుటుంబాలు ఉంటాయి. పరిహారం వాళ్ళకి ఇచ్చేది 5,000 కోట్ల చిల్లర. కాబట్టి దాన్ని పూర్తి చేసేసి పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేసామని ఎన్నికలకు వెళ్ళాలని జగన్ రెడ్డి ప్లాన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క దానికి జగన్ రెడ్డి తలూపినట్టుగా సాక్షి పత్రికలోనే వచ్చిన వార్త 2022లో. ఇక సరే, వాళ్ళ మంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు, ఒకడు నోటిపారుదల శాఖ మంత్రి, ఇంకొకళ్ళు ఏ మంత్రి కూడా మనం చెప్పుకోలేము. ఎందుకంటే నాకే అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్టు, మీకెవరికి అర్థం అవుతుంది అన్నాడు. సో అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం, డిబేట్ టైం వేస్ట్. ఈ పరిస్థితి చూసిన తర్వాత 70% ఈ స్పిల్వే కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. కొంత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా జరిగింది. అయితే డయాఫ్రమ్ వాల్కి ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కడతంలో ఆ గ్యాప్లు పూర్తి చేయడంలో ఈరోజు ప్రభుత్వం మారటం, ఈ మారిన ప్రభుత్వం సంవత్సరంన్నర పాటు ఎటువంటి పని చేయకపోవటం, కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ హెచ్చరిస్తున్న ఆ గ్యాప్ పూడిక చేయకపోవటం, తర్వాత గోదావరికి వచ్చిన వరదలు, మొదటి వరద సమయంలో హెచ్చరించినా కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండో వరద సమయంలో ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ పూర్తిగా 4 చోట్ల దెబ్బతింటాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోవటం, తర్వాత ఏం చేయాలో తెలియక అది కాళ్ళు చేతులు 2 ఎత్తేసిన పరిస్థితి. ఈ సమయంలో మా సోదరుడు చెప్తున్నాడు, మేము గేట్లు పెట్టారు. గేట్లు ఆల్రెడీ అక్కడ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అవి అక్కడ చేర్చబడ్డాయి. నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు తలుపులు చెక్కలన్నీ తయారు తర్వాత తలుపు తీసుకొచ్చి బోల్ట్ మేము బిగించాము కాబట్టి మేము బోల్ట్ బిగించిన దాని మీద మీరు తలుపు వేసుకుంటూ చూసుకున్నారంటే అది ఎంత సమంజసంగా ఉంటుందో మా సోదరుడు చెప్తున్న మాట కూడా వైసీపీ సోదరుడు అంతే అసమంజసంగా ఉంటుంది. ఇకపోతే విషయానికి వస్తే ఇప్పుడు యాజ్ ఆన్ నౌ డయాఫ్రమ్ వాల్ 2027 కల్లా పూర్తి చేసేయాలి. రెండోది నూతనంగా కట్టాలని ఇప్పుడు మళ్ళీ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ విదేశీ నిపుణులు రావటం, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్, పాత డయాఫ్రమ్ వాల్ మీద డిపెండ్ అవ్వకుండా కట్టి
దానికి సుమారుగా 900 కోట్ల చిల్లర అవుతుందనే ఖర్చు. అంటే రెట్టింపు, ఆనాడు కట్టిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తరువాత ఈసీఆర్ఎఫ్ ఇప్పుడు ప్రధానమైనది నిర్మాణం. ఇందులో ఈ ఈసీఆర్ఎఫ్ కట్టాలంటే సుమారు ఇందులో 1,25,000 కుటుంబాల డిస్ప్లేస్మెంట్ ఉంది. 41.17 మీటర్స్ అయితే 10,000 కుటుంబాలే ఉన్నాయి. అక్కడి నుంచి పైకి వెళ్లే కొద్దీ కుటుంబాల సంఖ్య పెరుగుతుంది. డిస్ప్లేస్ కుటుంబాలు సుమారుగా కుటుంబాల సంఖ్య దగ్గర పెరుగుతుంది. 30,000 కోట్ల రూపాయలు, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం R&R ప్యాకేజ్ వాటికే ఎక్కువ అవుతుంది. పరిహారానికి కావాలి. పరిహారం ఇచ్చిన తర్వాత కానీ నిర్మాణం చేయడానికి వీల్లేదు. ఇది పీఠమూడి పడిన అంశం. దీంట్లో మొదటి దశ అయిన 41.17 అనేది రేపు ఆ డయాఫ్రమ్ వాల్ అవగానే దాదాపుగా నిర్మాణం పూర్తవుతుంది. అంటే ఆ స్పిల్వే బ్రిడ్జ్ ఆ లెవెల్ కి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం జరుగుతుంది. దాటి జరగటానికి ఇప్పుడు స్కోప్ వెళ్తుంది. ఈసీఆర్ఎఫ్, ఈ స్పిల్వే, ఈ రెండు పూర్తయితేనే, ఎందుకంటే కుడి ఎడమ కాలువలు దాదాపు నిర్మాణం అయిపోయినాయి. మీకు పట్టిసీమ ద్వారా ఇటు నీరు వచ్చేస్తుంది. అంటే విశాఖపట్నానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పురుషోత్తపట్నం అనే దాని మీద అది కూడా చూసుకుంటే అది కూడా అయిపోతే 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. దగ్గర 13 లక్షల ఎకరాల కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఓవరాల్ గా 20 లక్షల ఎకరాల పైన ఆయకట్టు దీని పోలవరం నీటి వల్ల వస్తుంది. దీనితో పాటు అక్కడ హైడ్రో ప్రాజెక్టు కట్టగలిగితే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు 960 మెగావాట్లు వస్తుంది అదనంగా మనకి. చాలా చాలా తక్కువ ఖర్చుతో. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది అనుకున్న సమయంలో కడతారు అనే దానికి ఒక ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు చూపించారు గత పాలనలో. కాబట్టి ఇది అనుకున్న సమయంలోనే పూర్తవుతుంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం రేపు సంక్రాంతి అవగానే పనులు మొదలు పెట్టేట్టుగా ఉంది ఈ ప్రభుత్వము. నూతన పనులు, నూతన డయాఫ్రామ్ వాల్ కడతాం అనేది ఆల్రెడీ దానికి షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. ఆ పనులు కూడా దానికి తగ్గ నిర్మాణాలు, ఆ యొక్క లాజిస్టిక్స్ అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. కాబట్టి డయాఫ్రామ్ వాల్ ఎప్పుడైతే అయిపోతుందో, డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అయిపోగానే ఈసీఆర్ఎఫ్ అనేది మొదలవుతుంది. ఈ డయాఫ్రామ్ వాల్ 41.17 ఈసీఆర్ఎఫ్ అనేది సైమల్టేనియస్ గా కట్టుకుంటూ వెళ్ళటానికి వీళ్ళు ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగానే పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమిది పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తుంది ఈ ప్రభుత్వ సమయంలోనే. ఇది ఖచ్చితంగా ఇది పోలవరం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది, ఒక జీవనాడి. ఇది పూర్తయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. అన్ని ప్రాంతాలకి నీటి సరఫరా జరుగుతుంది తద్వారా. తర్వాత పారిశ్రామిక అభివృద్ధి, సాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరాలంటే పోలవరమే జీవనాడి. పోలవరం పూర్తే రాష్ట్రానికి ఒక వెన్నెముక. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చబోతుంది. ఆల్రెడీ 12,000 కోట్ల చిల్లర కేంద్ర ప్రభుత్వం కూడా అడ్వాన్స్ గా ఇవ్వడానికి సిద్ధపడింది. ఇదివరకు పాత పద్ధతులు అయితే నిర్మాణం చేసిన తర్వాత వాటిని చూపిస్తున్న తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ గా కూడా ఇవ్వటం మొదలు పెట్టింది. అంటే నిధుల కొరత లేదు, కొరతల్లా చిత్తశుద్ధి గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వంలో ఉన్నది. అంటే గతంలో జరిగిన 14-19 మధ్య జరిగిన ఆ యొక్క నిర్మాణమే సజీవ సాక్షి. కాబట్టి ఇది ఖచ్చితంగా పోలవరం అనేది అనుకున్న టైంలో సాధ్యమవుతుంది. నిర్మాణం అనేది పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజలకి, జాతికి కూడా అంకితం చేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం చేతిలోనే. రైట్.